ఒక అటు కాంగ్రెస్తో పాటు ఇతర రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కూడా విమర్శించాయి. దాంతో మళ్ళీ కొంత సవరించుకునే ప్రయత్నం చేసినా గద్దర్కి ఇచ్చే ప్రసక్తే లేదు అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు అది అవార్డులకు రాజకీయాలు ముడిపెట్టి చూడటం అనేటువంటి సరైనది కాదు అంటూ కూడా చర్చకు తెరలేచింది. ఇదే మన సబ్జెక్ట్లోకి వెళ్దాం. అంతకన్నా ముందు వివరాలు చూద్దాం ఒకసారి. పద్మ అవార్డుల చుట్టూ తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కార గ్రహీతల లిస్టులో తెలంగాణ ప్రముఖుల పేర్లు లేకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగానే తన అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా గద్దర్, అందశ్రీ, కోరేటి వెంకన్న లాంటి వారికి పద్మ పురస్కారాలు ఇవ్వకపోవడమేంటన్న ప్రశ్నలను వినిపించారు. పద్మ పురస్కారాల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసిందని, గద్దర్కు పద్మ అవార్డు ఇవ్వకుండా యావత్ తెలంగాణ ఉద్యమకారులను కేంద్ర ప్రభుత్వం అవమానించిందన్నారు. ఈ కామెంట్స్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతి ఒక్కరికి కేంద్రం అవార్డులు ఇవ్వదని, అర్హులకు మాత్రమే ఇస్తుందని అన్నారు. పద్మ అవార్డులు స్థాయున్న వారికి ఇస్తామని, బీజేపీ కార్యకర్తలను, పోలీసులను చంపిన వారికి అవార్డులు ఎలా ఇస్తామన్నారు. తమ కార్యకర్తలను చంపిన వ్యక్తులపై గద్దర్ పాటలు పాడారని, అలాంటి వ్యక్తికి బరాబర్ ఇవ్వమన్నారు ఆయన. చెప్పండి అనే భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కా అయ్యాం. మీరు వంశం ఇస్తాం ఏంది అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. దీనిపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి తెలంగాణ గళమైన గద్దర్ నక్సలైట్ లాగా కనిపిస్తున్నారా అని అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారుడు, దళిత ప్రజా ఉద్యమకారుడు కనిపించలేదా అని క్వశ్చన్ చేశారు. రాష్ట్రం నుంచి ఇద్దరిని కేంద్ర మంత్రుల్ని చేస్తే ఇలాంటి వేస్ట్ కామెంట్స్ చేస్తున్నారన్నారు. మరి బీజేపీలో ఉన్న వారిలో, లెఫ్ట్ భావజాలం ఉన్న వారిలో ఎందరిని చేర్చుకుని పదవులిచ్చారో గుర్తు చేసుకోవాలన్నారు. ఈటెల ప్రస్తావనను మరికొందరు తెచ్చారు. అటు గద్దర్ చనిపోయాక ఆయన సతీమణికి ప్రధాని రాసిన లేఖను బండి సంజయ్కు ఇంకొందరు నేతలు గుర్తు చేశారు. సమాజంలోని బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న ఎన్నో సవాళ్లను గద్దర్ తన పాటలు, రచనలతో వెలుగులోకి తీసుకొచ్చారని, తెలంగాణ సాంప్రదాయక కళారూపాన్ని పునరుజ్జీవింపజేయడంలో ఆయన చేసిన కృషి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందంటూ ప్రధాని మోదీ చెప్పలేదా అని ప్రశ్నిస్తున్నారు. దళిత ఉద్యమాలకు పట్టుకొమ్మ, ప్రజాస్వామిక ఉద్యమాలకు పట్టుకొమ్మ, సాహిత్య ఉద్యమాలకు ఆయన వెన్నెముకగా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన తను మీకు నక్సల్గా కనపడ్డాడు. సబ్బండ వర్గాల గొంతుకై వినిపించి వివక్షలో ఉంటున్నటువంటి సమాజాన్ని వివక్ష రహితంగా ముందుకు తీసుకొని పోయేటటువంటి ప్రయత్నం చేసినటువంటి ఆ యొక్క మహానుభావుడు లెక్క పొగుడుతూ ప్రధానమంత్రి గారు మరి లేఖ రాస్తే బండి సంజయ్ గారు, ఆయన ప్రధానమంత్రి గారు ఇట్లా నిలబడి మాట్లాడుతూ ఇట్లా నిలబడి మాట్లాడుతూ. అయితే వీటికి బండి సంజయ్ జస్టిఫికేషన్ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ఈటెల రాజేందర్ నక్సలైట్ కాదని, భావాజాలం ఉండొచ్చు, కానీ ఈటెలకు నక్సలిజానికి సంబంధం లేదన్నారు. అదే సమయంలో గద్దర్ ఒక నక్సలైట్ అని, తమ పార్టీ నేతలను అనేక మందిని గద్దర్ చంపారని తన వ్యాఖ్యలపై వెనక్కు తగ్గలేదు. దీంతో రాజకీయ దుమారం కంటిన్యూ అవుతూనే ఉంది.